తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. సమ్మె కారణంగా ఉదయం నుంచి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్ స్టాప్ల దగ్గర బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు సమ్మెను ఆసరాగా చేసుకుని ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ వాహనదారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. దీంతో గత్యంతరం లేక ప్రైవేట్ వాహనాల్లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు వాపోతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె విరమించబోమని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు కుట్ర చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ సమ్మె వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమ్మెను విరమించి చర్చలకు రావాలని ఆర్టీసీ కార్మికులకు సూచించారు. తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, మొదటి రోజు సమ్మెలో భాగంగా డిపోలకే బస్సులు పరిమితయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఇటు ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులు సమ్మె కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా కేవలం హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రికల్ బస్సులు, అద్దె బస్సులు మినహా మిగతా అన్ని కూడా బస్సులు డిపోలకే పరిమితమైన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇందుకు సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం ఇటు పొన్నం ప్రభాకర్ కీలక కామెంట్ చేశారు. ఇటు సమ్మెకు సంబంధించి కూడా దీనికి సంబంధించి నిన్న ఆ కమిటీ చర్చల అంశానికి సంబంధించి కూడా అలా చర్చలు జరుగుతున్న వేళ కూడా అర్ధాంతరంగా కార్మిక సంఘాలకు సంబంధించిన జేఏసీ సమ్మెలోకి వెళ్ళింది. వీటికి సంబంధించి వెనక రాజకీయ పార్టీ ఉండి నడిపిస్తున్నట్టు కూడా కామెంట్ చేయడం, దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే అటు ఈరోజు తెలంగాణ అంతటా కూడా కొంత సమ్మె సంబంధించిన ప్రభావం కనిపించిందని చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఇటు చర్చలు పిలిచేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు కూడా ఆయన ప్రకటన చేసిన నేపథ్యంలో వారు డిమాండ్ చేస్తున్న 30 అంశాలకు సంబంధించి కూడా ఒక 3 మినహా మిగతా అన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడింది. అందుకు సంబంధించి కూడా ప్రస్తుతం కసరత్తు కొనసాగుతున్నట్టుగా అటు పొన్నం ప్రభాకర్ చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో అన్ని డిపోల్లో కూడా జేఏసీ ముఖ్య నాయకులు, చైర్మన్, వైస్ చైర్మన్ కూడా సమ్మెలో పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఒకరోజు సమ్మె పూర్తయిపోతున్నట్టుగా మనమైతే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి మరొకసారి ఆర్టీసీ జేఏసీ నాయకులను చర్చలు పిలిచే అవకాశం ఉన్నట్టుగా ఒక ప్రాథమిక సమాచారం ఉంటుంది. ఇక వీటికి కూడా ఆర్టీసీ సంబంధించిన ఎవరైతే సమ్మె నోటీస్ ఇచ్చారో సమ్మె నోటీసులో సమ్మెకు దిగారో 6 కార్మిక సంఘాలతో కూడిన జేఏసీతో పాటు వీరికి బయట నుంచి సపోర్ట్ ఇస్తున్న మరొక 2-3 సంఘాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే చర్చలు ఏ సమయంలో అయినా మరొకసారి ఇటు నిన్న ఏర్పాటు చేసిన 3 ఐఏఎస్, అదొక ఐపీఎస్, 4 కమిటీ సభ్యులతో పాటు నేరుగా మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు పిలిచినా కూడా తాము వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా ఇప్పటికే ఇటు కార్మిక సంఘాలకు సంబంధించిన జేఏసీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. రేపటి సంబంధించి కూడా కొంత ఉధృతం చేసేందుకు, ఎందుకంటే ఈరోజు కొన్ని చోట్ల ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లోని కొన్ని డిపోలకు సంబంధించి కూడా బస్సులు ఎలక్ట్రికల్ బస్సులతో పాటు మరికొన్ని అద్దె బస్సులు కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో వాటిని కొంత ఎర్లీగా బయటికి పంపించే ప్రయత్నం చేయడంతో కొన్ని చోట్ల అడ్డుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో రేపటి నుంచి కూడా చాలా పకడ్బందీగా ఇటు సమ్మె ఎఫెక్ట్ కనిపించే విధంగా చేసేందుకు కొంత జేఏసీ నాయకులు కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. కేవలం సారి సమ్మెకు సంబంధించి కూడా ఒక ఈ డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫీస్లో పనిచేసే ఒక వర్గం సంబంధించి కూడా కొంత ఆర్టీసీ యాజమాన్యానికి మద్దతుగా నిలిచిన నేపథ్యంలో ఈసారి సమ్మె కూడా వారు యాజమాన్యానికే మద్దతు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం ఇటు ఈడీ అధికారులకు సంబంధించి కావచ్చు, ఇంకా వీరికి సంబంధించిన ఎవరెవరు ప్రస్తుతం జేఏసీలో ఉన్నారు, ఎంతమంది యాక్టివ్లో ఉన్నారు, ఎంతమంది రిటైర్డ్ అన్న సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా వారు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.